హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు మంచి హెల్దీ రెసిపీ మునగాకుతోటి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ కందిపప్పుని వాటర్ వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం వంపేసి ఇందులోకి 1 కప్ కందిపప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. మీరు కొంచెం పలచగా కావాలి అనుకుంటే ఇంకప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 7-8 పచ్చిమిర్చి, అలాగే 4 మీడియం సైజు టమాటాలు, అలాగే 1 కప్పు మునగాకు. ఈ మునగాకుని నీట్గా వాష్ చేసుకొని పుల్లలు అవి లేకుండా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పప్పుని మెదుపుకోవాలి. ఈ పప్పు మరీ మెత్తగా మెదగకూడదండి. మెత్తగా స్మాష్ అవుతే టేస్ట్ అంత బాగోదు. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కూడా వేసుకోవాలి గుజ్జు తీసుకొని. తర్వాత ఒక 2 నిమిషాల పాటు పప్పును మెదుపుకుందాం. ఇలా పప్పు మెదిగిన తర్వాత ఇందులోకి పోపును తయారు చేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 6-7 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పోపును వేసుకోవాలి. జీరా, ఆవాలు, అలాగే మినపప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పోపు కాస్త వేయిన తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ పోపు మంచిగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా పోపు మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఇలా వేగిన తర్వాత పోపు పప్పులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకుంటే చాలా హెల్దీగా మునగాకు పప్పు రెడీ అయిపోయింది. అంతేనండి. ఈ మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.